హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మా మామయ్య వాళ్ళు కాశీ వెళ్ళి వచ్చిన సందర్భంగా 21 మందికి భోజనాలైతే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ అకేషన్‌లో మనం చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా అంటే ఈ భోజనాలకు సంబంధించినటువంటి ఏమేమి ఐటెమ్స్ చేసాం, ఎలా చేసాం, ఏందనేది పూజ ఎలా చేసాం, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. అయితే ఈ వీడియోలో మనం 2 పార్ట్‌లుగా డివైడ్ చేసాం. ఒకటి పార్ట్ 1, పార్ట్ 2. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. పార్ట్ 1. పార్ట్ 1లో వచ్చేసి ఇప్పుడు మనం పాయసం ఎలా చేయాలో చూద్దాం. బాగా మరుగుతున్నటువంటి పాలల్లో ఆల్రెడీ మనం నానబెట్టినటువంటి బియ్యాన్ని వేసుకొని, ఇలా పెద్దగా ఉన్నటువంటి బెల్లం ముద్దల్ని మనం చిన్న చిన్న ముక్కలుగా, చిన్న చిన్న పీసెస్‌గా మనం క్రష్ చేసుకోవాలి. ఫైనల్‌గా ఇలా బెల్లం అంతా కూడా వచ్చేస్తుంది. ఈ బెల్లాన్ని మనం ఆల్రెడీ ఉడుకుతున్నటువంటి పాలు, బియ్యంలో వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఇలాచీ పౌడరు. ఇప్పుడు మనం ఉడుకుతున్నటువంటి పాలు, బియ్యంలో కొద్ది కొద్దిగా ఈ క్రష్ చేసినటువంటి బెల్లాన్ని వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని, ఆ తర్వాత ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, కొంతమంది ఖర్జూర, జీడిపప్పు, కిస్మిస్ ఇవన్నీ కూడా వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతా కూడా పాయసం అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనం బూరెలు ఎలా చేయాలో చూద్దాం. ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండిని ఒక కళాయి తీసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా చిన్న చిన్న ముద్దల్ని ఇట్లా షేప్ వచ్చే విధంగా రౌండ్‌గా తీసుకొని మరుగుతున్నటువంటి ఆయిల్‌లో ఇవి ఒక్కొక్కటి మనం వేసుకోవాలి. కళాయిలో ఎన్ని పడితే అన్ని 4, 5 ఎంత స్పేస్ ఉంటే అంత స్పేస్‌లో మనం ఒక 4, 5 వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఫైనల్‌గా బూరెలైతే కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత పులిహోర ఎలా చేయాలో చూద్దాం. ఆల్రెడీ ప్రిపేర్ చేసినటువంటి రైసు, తర్వాత చింతపులుసు, పోపు. అంటే పోపులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి, తర్వాత పల్లి గింజలు అవన్నీ ఉంటాయి. ఆల్రెడీ ప్రిపేర్ చేసినటువంటి రైస్‌లో మనం రైస్‌కి సరిపడేంత చింతపులుసుని వేసుకుందాం. ఆ తర్వాత ఆల్రెడీ మనం పోపు చేసుకున్నటువంటి పోపు మిశ్రమాన్ని ఇందులో యేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం కింద నుంచి పైదాకా. ఆ పోపంతా కూడా రైస్‌కి కంప్లీట్‌గా మిక్స్ అయ్యేంత వరకు కూడా కింద నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. ఫైనల్‌గా పులిహోర అయితే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకొక ఐటెమ్ చూద్దాం. ఫైనల్‌గా పులిహోర కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి గారెలు. ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి గారెల పిండిని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఉప్పు, కారం అంతా కూడా పిండంతా కలిసే విధంగా మనం ఒకసారి మిక్స్ చేసుకుంటే బావుంటది. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని కొంచెం ఆయిల్ రాసుకొని దానికి ఒక చిన్న పిండి ముద్దను చేసుకొని ఇలా రౌండ్ షేప్ వచ్చే విధంగా చేసుకొని ఆల్రెడీ హీట్ ఎక్కుతున్నటువంటి ఆయిల్‌లో మనం ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. అలా మనకి కళాయిలో ఎంత స్పేస్ ఉంటే పట్టే విధంగా ఒక 4, 5, 6 గాని అలా ఎంత స్పేస్ ఉంటే అంత అన్ని పట్టే విధంగా మనం వేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా అన్నిటిని కూడా చూసుకోవాలి. ఫైనల్‌గా గారెలైతే కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఆలుగడ్డ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఆల్రెడీ మేము ఒక బౌల్ తీసుకున్నాం. అందులో కొంచెం ఆయిల్ ఏసుకున్నాం. అందులో తాలింపు గింజలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ వేసుకున్నాం. కొంచెం పసుపు, ఆ తర్వాత అల్లం పేస్ట్ కొంచెం వేసుకున్నాం. ఒకసారి అన్నిటిని కూడా మిక్స్ చేసుకుందాం.
ఆ తర్వాత ఆలుగడ్డ ముక్కలను వేసుకుందాం. ఈ ఆలుగడ్డ ముక్కలన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంటదండి, టమాటో, టమాటా ముక్కలేసుకుందాం. టమాటా ముక్కలన్నిటిని కూడా వేసుకొని ఆలుగడ్డ, టమాటా రెండిటిని కూడా మళ్ళీ ఒకసారి కలయపెట్టుకుందాం. ఆలుగడ్డ, టమాటా కర్రీ అయిపోయింది. ఫైనల్ టచప్ మసాలా వేస్తున్నాం. ఆలుగడ్డ, టమాటా కర్రీ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏం చేద్దాం? ఓకే. నెక్స్ట్ కర్రీ వచ్చేసి కర్రీ కాదు, సాంబార్ చేద్దాం. ఓకే. ఒక బౌల్ పెట్టుకున్నాం. కొంచెం ఆయిల్ వేసాం. అందులో వచ్చేసి కొంచెం జీలకర్ర, ఆ తర్వాత వచ్చేసి తాలింపు గింజలు, కొన్ని తాలింపు గింజలు వేసుకుందాం. ఆ తర్వాత వచ్చేసి ఎండుమిర్చి, కొన్ని ఎండుమిర్చి ఒక 6, 7 తీసుకున్నాం ఎండుమిర్చి. ఆ తర్వాత వచ్చేసి ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటో, ములక్కాయ ముక్కలు. ఓకే. ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం. ఆ తర్వాత వచ్చేసి కరివేపాకు, ఆ తర్వాత వచ్చేసి ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ అన్నిటిని కూడా వేసుకుందాం. వీటన్నిటిని మిక్స్ అయ్యే విధంగా ఒకసారి అన్నిటి కూడా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, తాలింపు గింజలు వీటన్నిటిని కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు, మగ్గే వరకు మనం అన్నిటిని కూడా కలుపుకుందాం. ఆ తర్వాత వచ్చేసి ములక్కాయ ముక్కలు వేసుకుందాం. ములక్కాయ ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి వేసిన ఐటమ్స్ అన్నీ కూడా మగ్గే వరకు కొంచెం వెయిట్ చేద్దాం. కొంచెం వెయిట్ చేసిన తర్వాత ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, ఓకే, కొంచెం సాల్ట్ ఒక స్పూను, తర్వాత వచ్చేసి కారం ఒక స్పూన్ వేసుకుందాం. కొంచెం కారం కావాలనుకుంటే స్పూనున్నర కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకుందాం. ఆ తర్వాత వచ్చేసి ఇంకొక హాఫ్ స్పూన్ కూడా వేద్దాం. ఇంకొక హాఫ్ స్పూన్ వేద్దాం. ఓకే. ఒక హాఫ్ స్పూన్ వేసాం. వీటన్నిటిని కూడా ఒకసారి మళ్ళా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాతే ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్నటువంటి చింతపులుసుని మనం కుక్కర్‌లో ఉడికించుకున్నటువంటి కందిపప్పులో చింతపులుసుని పోసుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి. ఆల్రెడీ మనం ఉడికించినటువంటి కందిపప్పు, చింతపులుసు ఈ 2 కలిపిన మిశ్రమాన్ని మనం ఆల్రెడీ పోపేసినటువంటి దాంట్లో మనం పోసుకోవాలి. చింతపులుసు, ఉడకబెట్టిన పప్పు మిశ్రమాన్ని ఈ పోపులో పోసుకొని మొత్తం ఒకసారి కూడా గంటెతో కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సాంబార్‌ని బాగా మరిగించుకోవాలి. ఫైనల్‌గా సాంబార్ కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి పప్పు చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత కొన్ని జీలకర్ర, తర్వాత కొన్ని తాలింపు గింజలు, ఆ తర్వాత కొన్ని ఎల్లిపాయలు, ఆ తర్వాత ఎండుమిర్చి, ఆ తర్వాత కరివేపాకు, ఇంగువ వీటన్నిటిని కూడా వేసుకొని మనం ఒకసారి వీటన్నిటిని కూడా గరిటెతో కలుపుకోవాలి. ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఉడకబెట్టినటువంటి పప్పుని ఇందులో వేసుకొని పోపు చేసుకోవటమే. ఫైనల్‌గా పప్పు కూడా కంప్లీట్ అయిపోయిందండి. అయితే ఇది ఫస్ట్ పార్ట్ అండి. ఇంకొక పార్ట్ ఉంది, సెకండ్ పార్టు.
అది మిస్ కావద్దండి. సెకండ్ పార్ట్‌లో వచ్చేసి మనకి పూజకు సంబంధించిన వీడియో ఉంటుంది. చాలా బావుంటుంది చూడండి.